స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. తిరుపతి జిల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తడ మండలంలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కాదులూరు లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ కాదులూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పలకరించారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేశారు. మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అడుగులు వేస్తోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తోందని తెలిపారు. ఈ తుఫాను వల్ల వెండ్లూరుపాడు, పొన్నపాడు, గోనుగుంట, గుర్రాలమిట్ట, పాతకట్టువ, దండుబాట గ్రామాలలో వరి పైర్లు పూర్తిగా మునిగిపోయాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని శాసనసభ్యురాలు మాట్లాడుతూ, కాదులూరు దాటిన తర్వాత ఉన్న మడుగు కాలువ బ్రిడ్జిని ఎత్తుగా కట్టించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేశారు. ఎందుకంటే ఈ రోడ్డు ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేం అరుసు పిల్లలు అలా స్కూల్ దగ్గర పాలేకపోతున్నారు. అందుకని నీళ్ళనే ఉన్నారు. ఆ రోడ్డు కానీ శాంక్షన్ అయితే పైన గ్రావెల్ రోడ్డు అంతా ఉన్నదమ్మా, బీటీ రోడ్. మేము ఇట్లా ఈ నీళ్ళు వచ్చాయనుకో అట్ట స్కూల్లోకి జనాల్లోకి ఇంత ముందుకు వెళ్ళాము. ఇవి పాలేకపోతాయి. చనిపోయాడు, తీసుకుదానికి ఇంకెవరు ఇదే సీజన్. అందరికీ నమస్కారం. ఇవాళ కాదులూరు పంచాయతీకి ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల 339 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు, వెండ్లూరుపాడు, పొన్నపాడు, కాదులూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది. దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకు కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంకా కొంచెం 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము. ధన్యవాదాలు చెప్పాను. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా బ్రిడ్జ్ కొంచెం పైకి పెట్టించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం.